మేము ఇంకా వేరే రకంగా ఆలోచిస్తున్నామని అండలో ఆంతర్యం ఏంటి? ఇంకా వర్కౌట్ అవుతానా? అంటే వర్మ గారు మీరు అన్న దాంట్లో మూడు అంశాలు తీసుకుంటాను నేను. మొదటిది పుష్పతో మొదలైన రచ్చ అన్నారు. ఇప్పుడు అనేక సార్లు కాలక్రమంలో అనేక ఘటనలు జరుగుతుంటాయి, వాటి మీద రిపర్షన్స్, పర్యవసానాలు, కోపతాపాలు అనేక ఘటనలు వస్తుంటాయి. సో సినిమా పరిశ్రమ అనే ఒక పెద్ద ప్రయాణంలో ప్రస్థానంలో పుష్ప 2 అనేది ఒక ఘటన మాత్రమే. 1500 కోట్లు వచ్చాయి కాబట్టి పెద్దది ఉండొచ్చు. కానీ ఇంకా రెండవది పరిశ్రమ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ సమావేశం అయితే జరగదు. అసలు ఈ సమావేశం జరగడమే రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ అనుకోవాలి. రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ వయా దిల్ రాజు హ్యాపెన్స్ టు బి టీఎఫ్సీ ప్రెసిడెంట్గా కూడా ఆయన పెట్టారు కాబట్టి టీఎఫ్డిసి అటు ఆయన చాలా ఏ గ్రేడ్ నిర్మాతగా మొత్తం సంధానకర్తగా ఉన్నాడు కాబట్టి రేవంత్ మాస్టర్ స్ట్రోక్ వయా దిల్ రాజు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ రేవంత్ రెడ్డిలో ఏమన్నా అపోహలు అంటే ముఖ్యమంత్రిలో అపోహలో లేకపోతే దూరాల్లో గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అంటాడే పుష్ప 2 దాంట్లో. సో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ పోగొట్టుకునే ప్రయత్నం ఈరోజు జయప్రదంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. విస్తృతమైన సామాజిక పరిశ్రమ కోణము, చిత్ర పరిశ్రమ అభిమానుల కోణంలో చూసినప్పుడు ఈ సమావేశాన్ని స్వాగతం, వెల్కమ్ ది మీటింగ్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకే ఒక పద్ధతి కూర్చొని మాట్లాడుకోవటం, ఒకరొకరి అభిప్రాయాలు తెలుసుకోవటం. నిజంగానే దిల్ రాజు అన్నట్టుగా మిగతా విషయాలు అలా ఉంచి సినిమా రేట్లు, బెనిఫిట్ షోలు అన్నది ఒక అంశమే. ఎందుకంటే దాని గురించి ఈ సమావేశం నేను నిర్ణయించడు. అవును, వర్మగారి సినిమా తీస్తే వర్మగారు వెళ్ళి అడగాలి, ఇంకొక ఆయన తీస్తే దానికి వెళ్ళి అడగాలి, ఆ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ తీశారు, ఏమొస్తాయి, ఇవి మళ్ళీ ఏ సినిమాకి ఆ సినిమా నిర్ణయం అవుతుంది. సో ఎవరైనా ఈ సమావేశం నుంచి మీరు బాగా పెంచుకోండి, బాగా జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గుండు గుత్తగా ప్రకటన చేస్తారు అని ఆశించి ఉంటే వాళ్ళు అనాలోచితంగా పనిచేస్తారనుకోవాలి. మేము పరిశ్రమతో మంచిగా ఉన్నాం, మాకు సుహృద్భావం ఉంది. మీరు ఒక విషయం ఊహించండి సార్, ఒక 3-4 నెలల కిందట ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత ఇంత తొందరగా నాగార్జున వచ్చి రేవంత్ రెడ్డికి సెలవు కప్పడం జరుగుతుందని మీరు ఊహించారా? అవును, లేదు. కాబట్టి ఇక్కడ మీడియా ప్రయారిటీసు లేకపోతే వ్యాఖ్యాతలు చేసేటటువంటివి విస్తృతమైన కోణాలు వేరుగా ఉన్నాయి. లేకపోతే ఓ బీజేపీ వాళ్ళు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ అక్కడ అది వేరుగా ఉంది. కాబట్టి సహజంగా ఏం జరగాలో అది జరిగింది అనుకుంటున్నా. మాట్లాడిన దాంట్లో వివరాలు వచ్చాక ఒకటి అటు ఇటు ఉండొచ్చు, కానీ స్థూలంగా ప్రపంచ చిత్రపటంలో కూడా స్థానం సంపాదించిన హైదరాబాద్ను సినీ రాజధానిగా పెంచడానికి ఏం చేయాలి, మేము పూర్తిగా సహకరిస్తాము, మీరు కూడా ఇవ్వండి అనేది దీని మీద ఏకాభిప్రాయం వచ్చినట్టుగా ఉంది. లేకపోతే దిల్ రాజు అన్ని మాటలు అక్కడ చెప్పరు. ఇంకో మాట కూడా ఆయన చెప్పారు. మిగతా మీరు అంతకుముందంతా మీరు స్క్రోలింగ్లు చెప్పినటువంటి హెడ్లైన్స్ మీరు కనుక చూస్తే ఈ 2 విషయాలు ఒప్పుకోలేదు, పరిశ్రమ నిరుత్సాహం పడింది, ఇలాంటివి చెప్పారు. కానీ దిల్ రాజు అన్నాడు ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుంటాము అని చెప్పారు. రెండోది టీఎఫ్డిసిలో నేను విడిగా సమావేశం జరిపి అక్కడ ఈ విషయాలు వివరంగా నేను చెప్తాను, మేము ఒక కమిటీ లాంటిది ఫామ్ చేసుకుంటాము. అంటే ఒక కమిటీ ఫామ్ కాబోతుంది. దీని తర్వాత అవుట్కమ్ ఏమంటే స్థూలంగా రేవంత్ రెడ్డి నాకు మీ మీద రాగద్వేషాలు ఏం లేవు, కోపతాపాలు ఏం లేవు, కానీ పరిశ్రమ నుంచి ఇదిగో ఈ డ్రగ్స్ ప్రచారానికి మీకు సహకారం కావాలి, ప్రభుత్వ ఇంకా మరీ కొంచెం ముందుకెళ్ళి అదేది కుల గణన లాంటి వాటికి కూడా మీ సహాయం కావాలి, అపోహలు తొలగించాలి అనే మాటలు ఆయన పరిశ్రమ నుంచి ఆశిస్తున్నారని చెప్పినట్టుగా ఉన్నారు. మీరు ముఖ్యంగా గుర్తించాల్సింది అల్లు అర్జున్ చుట్టూ తిరగలేదు ఈ చర్చ. అసలు సంధ్యా థియేటర్ అన్న పేరు కూడా రాలేదు దిల్ రాజు నోట్లో నుంచి. అంటే పరిశ్రమ బౌన్సర్లు, తర్వాత ఈ తొక్కిసలాట్లు, ర్యాలీలు ఇలాంటివి ఏవైతే ఒక విధమైన వివాదానికి లేదా సమస్యలకు దారి తీసాయో, కనీసం ఇప్పుడు తీసాయి, ఎప్పుడు తీసేయలేదా వేరే, వీటి నుంచి ఎలా బయటపడాలి అన్న ఒక ఫోకస్ అయితే వచ్చింది. ఆ ఫోకస్ రావడం మంచి విషయమే. ఇప్పుడు హీరోలు, సూపర్ హీరోలు లేకపోతే 1000 కోట్లు వస్తాయి కాబట్టి మా సైన్యం మాకుంటుంది, మా రూల్స్ మాకుంటాయి, పుష్ప ది రూల్ అన్నట్టుగా పుష్ప కెన్ రూల్ ది స్క్రీన్ బట్ కెనాట్ రూల్ ది సొసైటీ అన్నది ఇక్కడ ముఖ్యమైన మెసేజ్. ఇక్కడ పుష్ప ఇది సింబాలిక్, అనుకోకుండా ఆ సమయంలో జరిగింది. మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, సమావేశం జరగడానికి ముందు నిన్న మధ్యాహ్నమే వెళ్ళి 2 కోట్లు అక్కడ ఇచ్చి తమ బాధ్యతను ఒక విధంగా గుర్తించి వాళ్ళు వచ్చారు. కాబట్టి నేను అనుకుంటాను పరిశ్రమ మొత్తం కాదు, పరిశ్రమలో కొన్ని సందర్భాల్లో కొంచెం శృతి తప్పి వ్యవహరించిన వాళ్ళు ఆ ధోరణులు కొంచెం కట్టుబాటు చేయడానికి ఇది ఒక బ్రేక్
ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఈ దూకుడుకు ఏకపక్ష ధోరణికి తర్వాత క్రౌడ్ అనేది మీరు చూడండి సార్ 2 సార్లు హైదరాబాద్లో ప్రమోషన్ ఈవెంట్స్ రద్దు చేయాల్సి వచ్చింది. ఆ పెట్టిన హోటల్లో అద్దాలే పగలగొట్టారు. అవును. ఇప్పుడు పూర్వం మా చిన్నప్పుడు రామారావు నాగేశ్వరరావు పార్టీలు అంటే వాళ్ళు ఏదో చేశారు, అది వేరుగా ఉండేది. తర్వాత అది ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ దురభిమాన సంస్కృతి పెరుగుతున్నప్పుడు దాన్ని కొంచెం పగ్గాలు వేయడానికి వచ్చింది. ఇంకా మూడోది సినిమా పరిశ్రమ గ్లామర్ ఉంది కాబట్టి గ్లామర్ స్టార్స్ వాళ్ళతో మనం కలిసి ఉంటే మనకు గుడ్ రీల్ వస్తుంది, మనకు ప్రచారం వస్తుందని కాకుండా పరిశ్రమకు కూడా ఒక బాధ్యత ఉంది. మంచి మాట రేవంత్ రెడ్డి అన్నది ఒకటి ఏమంటే ఐటీ ఫార్మా లాగే మేము సినిమా ఇండస్ట్రీని కూడా గౌరవిస్తాము అన్నారు. చాలా ముఖ్యమైన మాట అది. అవును. ఇది ఎవరికి ఏమొచ్చిందనే విషయం పక్కన పెట్టి చిత్ర పరిశ్రమ చాలా స్వాగతించాల్సినటువంటి అంశం అది. అందువల్ల పరిశ్రమ అయిన తర్వాత సరే ఓకే, రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు కాబట్టి నాకు ఇవి జరగాలి అవి జరగాలని ఆయన కోరు